తెలంగాణలో ఎలక్షన్ హీట్ అప్పుడే మొదలైంది. అధికార ప్రతిపక్షాలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అంటున్నాయి. రెండేళ్ల సమయం ఉన్నా అన్ని పార్టీలు సమర సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనే దానిపై ఎవరు లెక్కలు వారు వేసుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 3 ఏళ్లవుతోంది. ఈ కాలంలో రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఫిరాయింపుల నుంచి ఓటుకు నోటు కేసు వరకు అనేక సంచలనాలు నమోదయ్యాయి. అధికార గులాబీ దళం తన బలం పెంచుకుంటూ ప్రతి ఎన్నికల్లోనూ ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. పరిస్థితి అనుకూలంగా ఉన్న సమయంలోనే ముందస్తు ఎన్నికలకు వెడితే భారీ మెజార్టీతో తిరిగి అధికారులకు రావచ్చని అంచనాలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టారు. నిర్ణీత కాలం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం చెప్పినా పార్టీలో జరుగుతున్న పరిణామాలు హడావిడి మాత్రం ఎన్నికలను తలపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేటీ రామారావు జిల్లాలో నిర్వహిస్తున్న జనహిత సభలు రాజకీయ సభలుగానే జరుగుతున్నాయి. పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు, వరంగల్లో జరిగే బహిరంగ సభ కూడా బల ప్రదర్శనకు వేదిక కానున్నాయని గులాబీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. సంక్షేమ పథకాలు, ఇతర పథకాల అమలు వేగాన్ని పెంచడం, పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించడం కూడా ముందస్తు ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఏడాది ముందుగానే మేనిఫెస్టోను, అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెబుతోంది. ఇందుకోసం కసరత్తు కూడా ప్రారంభించింది. పీసీసీ చీఫ్ ను మార్చేది లేదని హైకమాండ్ కూడా తేల్చి చెప్పింది. అదే సమయంలో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిను మార్చబోతున్నట్లు చెప్పింది. అధికార పార్టీ హడావుడితో కాంగ్రెస్ కూడా ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది. కాంగ్రెస్ పార్టీగా 2018 నాటికి 2018 మధ్యల వరకే ఎన్నికల కోసం ఏదో ప్రిపరేషన్ అవసరం ఉంటుందో, క్యాండిడేట్స్ ప్రిపరేషన్ కానీ, మేనిఫెస్టో కానీ అవన్నీ సిద్ధం చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. ప్రజల కోసం ఏమీ చేయడం లేదు. మిర్చి ధర లేదని రైతులు ఆత్మహత్య చేసుకున్నా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ సంబరాలు, వాళ్ళ ప్లీనరీలు, వాళ్ళ వేడుకలు, అది వాళ్ళకి ఏం ప్రజలు బట్టంటే చేసుకుంటారు. ఆ కార్యక్రమాలకి ఏం అర్థం లేదని చెప్పి మనం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణలో బలం నిరూపించుకోవడానికి రంగంలోకి దిగింది. పార్టీ చీఫ్ అమిత్ షా రాష్ట్రంపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు 2019 ఎన్నికలు ఉపయోగపడతాయని బీజేపీ అంచనా వేసింది. ఇప్పటికే ఇన్ఛార్జీల్ని నియమించే పనిలో ఉన్నట్లు సమాచారం. కొందరు అభ్యర్థులను కూడా బీజేపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని కాషాయ నేతలు పదే పదే చెబుతుండటంతో ఇక తెలంగాణలో సైకిల్ పార్టీ ఒంటరి కానుంది. అయితే తమకు ఉన్న కేడర్తోనే తాము సత్తా చాటుతామంటున్నారు తెలుగుదేశం నాయకులు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి రాజకీయ వేదికగా కొనసాగుతున్న పొలిటికల్ జేఏసీ కూడా ఇటీవల స్పీడ్ పెంచింది. జేఏసీని రాజకీయ పార్టీగా మారుస్తారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయని ప్రొఫెసర్ కోదండరాం టీఆర్ఎస్ పై మాత్రం విరుచుకుపడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నట్లు తన సహచరులతో చెబుతున్నట్లు సమాచారం. ప్రొఫెసర్ కోదండరాం నేరుగా రాజకీయాల్లోకి రాకపోయినా తెర వెనుక టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వామపక్షాలు కూడా 2 ఏళ్లకు ముందు నుంచే పొత్తులపై చర్చించుకుంటున్నాయి. మావోయిస్టు పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గద్దర్ కూడా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. కొన్ని ప్రజా సంఘాలను, మేధావులను గద్దర్ కలుపుకొని పెడతారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదు కానీ వేసవిలో ఎన్నికల హీటు మాత్రం తీవ్ర స్థాయికి చేరింది.